పార్టీలో అందరి మీద కూడా ఆ కేసులు పెట్టారు, ఈ కేసులు పెట్టారు. 22,000 కోట్ల రూపాయలని అజయ్ గారు అంటారు, 18,000 కోట్ల రూపాయలని బాలకోటయ్య గారు అంటారు. చివరికి అది 18 రూపాయలు కూడా లేదనేది చివరికి తేలేటటువంటి అంశం. అది ప్రజలందరూ కూడా తెలుసు. సిబిఐ గతంలో చేసినటువంటి కూడా 1,00,000 కోట్లు అని చెప్పేసి చెప్పినటువంటి చివరికి 1,200 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇవాళ ఈడీ కేసులు కూడా కొట్టేస్తా ఉన్నటువంటి వాటన్నిటిని చూస్తా ఉన్నాం. ఇవాళ తిరుపతి లడ్డు విషయం తీసుకొచ్చారు, ఏమి లేదని చెప్పారు. కాకినాడకు సంబంధించి తీసుకొచ్చారు, అబ్బే అసలు ఏమీ లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ అంత దోచారు, ఎంత దోచారు, పొలాలన్నీ కబ్జా చేశారన్నారు. అక్కడ ఎంఆర్ఓ ఎమ్మటే స్టేట్మెంట్ ఇచ్చారు, అబ్బాయి అట్లాంటిది ఏమీ లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పొలాలు పిడుగురాళ్ళ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆడ చేశారన్నారు. అక్కడ ఎంఆర్ఓ బయటకు వచ్చి అదేం లేదన్నారు. ఇంకా చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమైనా చెబుతారేమోనని వెళ్ళారు. అక్కడ ఏమి లేదు, ఎక్కడ ఏమున్నది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతిగా పరిపాలించింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయడానికి కానీ లేకపోతే ఇంకోటి దానికి కానీ అవకాశాలు ఉండవు. కానీ కేసులు పడ్డాయి కదా, మరి వీళ్ళు తప్పు చేయండి ఎందుకని అన్నారు. బాలకోటయ్య గారిని ఒకటి అడుగుతా ఉన్నా, ఉద్యమంలో మీరు చాలా తప్పులు చేసినట్టుగా మీ మీద చాలా కేసులుగా పడ్డాయి కదా, మరి మీరు తప్పు చేసినట్టే కదండి, మరి ఎందుకని మీ మీద కేసులు కొట్టేశారు సార్? సార్ వీటన్నిటికి సంబంధించి ఎవరు చిన్నప్రెడ్డి గారు మా కేసులన్నీ లంగాలు లాగిన కేసులు, జాకెట్లు దించిన కేసులు. అదే సార్, ఏదున్నా గానీ మీరు కేసు పెట్టంగానే అయిపోయినట్టు ఇంకా అంటే ఎఫ్ఐఆర్లు అయినాయి కదా అని అన్నారు. ఎఫ్ఐఆర్ కాగానే మీ పోలీసులు అందుకు కదా కోర్టులకు బీపీలు వచ్చింది. ఇట్లాంటి పోలీసు వ్యవస్థను పెట్టుకొని కదా మాట్లాడుతుంటే కదా బీపీలు వస్తుంది కోర్టులకి. అలాగే సజ్జా అజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళంట అసలు అధికారులను ఎవరిని కూడా తప్పు. ఓకే, శాంతిప్రసాద్ గారు. మా ఊడి గళం మోగపోయిందా? మీ మంత్రి గారు పోలీసుల్ని బహిరంగ సభలో దెంగి తినడానికి వచ్చారా అని చెప్పేసి అది బీపేసుకోండి సార్ పొరపాటు. అంటే నేను ఎందుకంటే అంత నిజాయితీగా అధికారులను ఎక్కడా కూడా ఏమి మాట్లాడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినట్టుగా అని చెప్పేసి మాట్లాడారు కదా. ఏ మంత్రి గారు మాట్లాడండి? అచ్చెన్నాయుడు గారు అప్పుడు ఏదో వైరల్ అయింది కదండి. అచ్చెన్నాయుడు గారు అధికారుల్ని బహిరంగ సభలో బహిరంగంగా మైకు పెట్టుకొని మాట్లాడు. అసలు ఈ కూటమి అధికార ప్రతినిధికి అసలు వినపడవు సార్ వర్మ గారు. అధికార ప్రతినిధి ఆయనకు అసలు మీరు జర్నీలో ఉన్నారు కదా, బ్రేక్ అయిందంటే అది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఏముంది దానికి? కాదు వర్మ గారు, చిన్నప్రెడ్డి గారు ఏంటంటే ఆ మాట బాలకోటకి అసలు వినపడదు, ఆయన కోట ప్రతినిధి. ఓకే, శాంతిప్రసాద్ గారు వర్మ గారు బాలకోటయ్య గారికి అన్ని అర్థమవుతాయి, ఇబ్బంది లేదు. ఆయన ఏమి తిక్కలోడేం కాదు, మంచి చదువుకున్న ఆయన మంచి అన్ని ఉన్నాయి. కానీ ఆ కూటమికి అధికార ప్రతినిధి అయ్యేసరికి ఆ విలువ దక్కుతుంది. రైట్, ఓకే. శాంతిప్రసాద్ గారు చిన్నప్రెడ్డి గారు మాట్లాడింది, బాలకోటయ్య గారు చెప్పింది మీరు రాసుకున్నట్టున్నారు. వాటికి మీ వెర్షన్ ఏంటి? ముందు మా సోదరుడు చిన్నప్రెడ్డి గురించి చెప్తాను. చిన్నప్రెడ్డి లాగా బాధ్యతగా మాట్లాడేవాళ్ళు వస్తే వైసీపీకి ఎంత ఘోర పరాజయం. ఇందాక నేను కొడాలని భాష మాట్లాడమంటామంటే మాట్లాడన్నప్పుడే మాట్లాడా, లేకపోతే మాట్లాడేవాళ్ళు కూడా కాదు. అది ఎంత వెధవ భాష అనే దాన్ని మా రెడ్డి గారు యాక్సెప్ట్ వెళ్ళిపోతుంది పెట్టలేదు. కాబట్టి ఇతరుకున్న సంస్కారం వాళ్ళకి లేదు. అటువంటి సంస్కార రాహిత్యమైన పార్టీలో ఒక సంస్కారుడు ఉన్నాడు, అందుకనే అతను అన్నాళ్ళు అక్కడ ఉంటాడు, మన కూడా సాగుతుంది. అది అందరూ ఇక అది పోతే బాలకోటయ్య గారు